కర్ణాటకలోని పచ్చని కొండలలో ఉన్న ధర్మస్థల 800 సంవత్సరాల పురాతన ఆలయ పట్టణం దాని ఆధ్యాత్మిక సామరస్యం మరియు అనాది సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని పవిత్ర స్థలాలలో దీవెనలు, శాంతి మరియు శుద్ధిని కోరుతూ యాత్రికులు వేలాదిగా వస్తారు. కానీ జపాలు మరియు ధూపం వెనుక చెప్పలేనిది ఏదో ఉంది. జూలై 2025లో ఒక వ్యక్తి దాక్కుని తిరిగి వచ్చాడు, బాధాకరమైన ఒప్పుకోలుతో. ఈ పవిత్ర భూమి యొక్క శాంతియుత తెరను చింపి దశాబ్దాలుగా దాగివున్న సత్యాలను బహిర్గతం చేసేది. దళిత పారిశుధ్య కార్మికుడైన ఆ వ్యక్తి 2014 వరకు ఆలయ సముదాయం నీడలలో పనిచేశాడు. దాదాపు 2 దశాబ్దాలుగా కొందరు వ్యక్తులు తనను బలవంతంగా మృతదేహాలను, మహిళలు, మైనర్లు మరియు అణగారిన పురుషుల మృతదేహాలను రహస్యంగా పారవేయమని బలవంతం చేశారని అతను ఆరోపించాడు. వాటిలో చాలా వరకు హింస, లైంగిక వేధింపులు మరియు హింసకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అడవులు మరియు నదుల సమీపంలో నగ్న మృతదేహాలను కనుగొన్నట్లు, బాధితుల ప్రాణాలను మాత్రమే కాకుండా గుర్తింపును కూడా తొలగించారని అతను వివరించాడు. యాసిడ్తో కాల్చి చంపబడ్డాడు, గొంతుకోసి చంపబడ్డాడు, విరిగిపోయాడు. తరచుగా చెత్తలాగా మర్యాద లేకుండా పడవేయబడ్డాడు. ఒకరోజు అది యూనిఫాంలో ఉన్న ఒక యువ పాఠశాల విద్యార్థిని కావచ్చు. మరొకరు ఆమె చర్మంపై ఇంకా తాజాగా గాయాలు ఉన్న స్త్రీ. అపరాధ భావనతో వెంటాడి తన ప్రాణాలకు, తన కుటుంబానికి ప్రాణాలకు భయంతో 2014లో ఆలయ పట్టణం నుండి పారిపోయాడు. గాయం మరియు నిశ్శబ్దంతో మునిగిపోయిన అతను దశాబ్దానికి పైగా ఒంటరిగా జీవించాడు. కాని 2025లో నిజం మాట్లాడాలనే దృఢ సంకల్పంతో తిరిగివచ్చాడు. చిత్రపరమైన రుజువు మరియు ప్రమాణ స్వీకార ప్రమాణపత్రంతో అతను తన సాక్ష్యాన్ని రాష్ట్ర అధికారులకు అందజేశాడు. ఇది కర్ణాటక అంతటా మరియు త్వరలోనే దేశవ్యాప్తంగా షాక్ తరంగాలను పంపింది. మీడియా మరియు సమాజం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం తవ్వకం పనిని ప్రారంభించింది మరియు మారుమూల సమాధి ప్రదేశాల నుండి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ప్రతి తవ్వకం ఎముకలను మాత్రమే కాకుండా దశాబ్దాల నిశ్శబ్దం యొక్క బరువును కలిగి ఉంటుంది. మానవ హక్కుల సంఘాలు ఈ ప్రయత్నాలలో చేరాయి, కొత్త సాక్షులకు పారదర్శకత, జవాబుదారీతనం మరియు రక్షణ కోసం పిలుపునిచ్చాయి. మొదటిసారిగా న్యాయం వైపు ఒక మార్గం తెరుచుకుంది. కాని అన్ని కవరేజ్లు నిజాయితీగా లేవు. కొంతమంది సృష్టికర్తలు సత్యం కంటే అభిప్రాయాల ద్వారా నడిపించబడి జనరేటెడ్ వాయిసోవర్లు మరియు నకిలీ గ్రాఫిక్లను ఉపయోగించారు, నవీక్షణలు కోసం వాస్తవాలను వక్రీకరించారు. ఇలాంటి కథలకు జాగ్రత్త అవసరం, ఎందుకంటే అవగాహన మరియు దోపిడీ మధ్య రేఖ సన్నగా ఉంటుంది. ధర్మస్థల సంఘటన వివిక్తమైనది కాదు. ఆ ప్రాంతంలో ఒక దళిత మహిళపై అత్యాచారం మరియు హత్య తర్వాత భారీ నిరసనలు చెలరేగాయి. ఆమె కేసు కూడా ప్రధాన స్రవంతి జ్ఞాపకం నుండి మసకబారింది. భారతదేశ గ్రామీణ కుల శ్రేణులను ఆధిపత్యం చేసే అధికార నిర్మాణాలచే కప్పివేయబడింది. హింస మరియు తిరస్కరణ యొక్క ఈ పునరావృత నమూనా లోతుగా పాతుకుపోయిన అసమానతలను బయటపెడుతుంది. స్త్రీ దేవతలను పూజిస్తూ స్త్రీల బాధలను నిశ్శబ్దం చేసే సమాజం శిక్షించబడాలి. ఇది వ్యక్తిగత నేరం కంటే సమాజానికి అద్దం లాంటిది. ఇది అధికారం, నిశ్శబ్దం మరియు వ్యవస్థాగత దుర్వినియోగం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది, ముఖ్యంగా ప్రజాదరణ పొందిన చైతన్యానికి ఇప్పటికే కనిపించని వారిపై. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కథలు వినబడవు, మరియు బిగ్గరగా మాట్లాడినప్పుడు అవి త్వరగా తోసిపుచ్చబడతాయి. మనం నిశితంగా విని సమిష్టిగా వ్యవహరించకపోతే. నిజం బయటపడటం ప్రారంభమైంది. ఎముక తర్వాత ఎముక, గొంతు తర్వాత గొంతు తవ్వబడింది. న్యాయం వైపు మార్గం చాలా పొడవుగా మరియు బాధాకరంగా ఉన్నప్పటికీ అది ఒక ధైర్యంతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఏ ప్రదేశం ఎంత పవిత్రమైనదైనా జవాబుదారీతనానికి మించినది కాదు, మరియు నిశ్శబ్దం ఎంత లోతుగా ఉన్నా శాశ్వతంగా ఉండదు.